ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుతే సతే పలయ బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మ్యం సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం. ఈ జూలై మాసంలో 12 రాసులకి ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం, బిజినెస్, కుటుంబం చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఈ నెలలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరగవు, ఎలా పోతే వాళ్ళకి వర్తిస్తుంది, వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధిగా రావాలంటే వాళ్ళు ఏమి చేయాలి అనేది మీ బిఎల్ శ్రీనివాసరాజు గారు కోయదొర చెప్తున్నాను. ఈ 12 రాసులకి ఎలా ఉంది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓం నమ శివాయ నమ. జూలై మాసం మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని గవ్వల పంచాంగంలో చూసి చెప్పబోతున్నాను. ఓం నమ శివాయ నమ. జై కొండదేవతాయ నమ. 1 2 3 4 పడ్డాయి. ఆహా. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వాభద్ర నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, ఉత్తరాపాద నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1 2 3 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, విదేశాల ప్రయాణాల్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆలోచనలు చాలా పెద్ద ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. త్రికార శుద్ధి అంటారు, అంటే మైండ్, బ్రెయిన్ చాలా బాగుంటుంది. మరి వీళ్ళకి మనశ్శాంతత అనేది ఒక టైంలో ఉండాల్సిన మనశ్శాంతత ఒక టైంలో ఉండదు. మరి శారీరక శ్రమ అనగా చాలా కష్టానికి కష్టం, అలాంటిది కష్టపడాల్సి వస్తుంది. మరి వీళ్ళకి ఆర్థిక బాధలు, ఇబ్బందులు కొన్ని ఎక్కువగా ఎదురైనట్టుగా కనబడుతున్నాయి. మళ్ళీ విద్యార్థులకి విదేశంలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి ఆ విదేశాల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. ఇండియా వాళ్ళు కాకోకుండా బయట దేశ వాళ్ళకి మంచి అద్భుతాలు రాబోతున్నాయి. మరి అధిక ఖర్చు ఎక్కువగా ఉంది. ఆదాయ మార్పులు కొన్ని ఇబ్బందిగా కనబడుతున్నాయి. నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది. మరి జరిగినప్పుడు మీకు ధైర్యశక్తి అనేది మీకు కావాలి. మీరు ఆ ధైర్యశక్తిని ఎదుర్కోవాలి. ఆ ధైర్యశక్తిని ఎదుర్కొన్నప్పుడే మీకు అనుగుణంగా కలుస్తుంది. మరి ఉద్యోగ అవకాశాలు, మీకు పెద్ద పెద్ద అవకాశాలు, విజయాలు ఉన్నాయి. మరి ప్రేమ విశేషాలలో కొంత ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు, ఎన్నో రోజుల నుంచి ప్రేమించినవి కూడా కొంచెం ఫెయిల్ కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, చేతికాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం బాధపడుతూ ఉన్నారా? మీరు తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ప్రేమ పెళ్ళిళ్ళు, సంతానంలో కూడా రైతులకి మంచి మంచి విజయాలను మీరు పొందే యోగం అనేది రాబోతుంది. కాబట్టి బంధుమిత్రులతో కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. బంధువులు అనేది మీకు ఎవరైనా సరే, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటారు. వాళ్ళందరూ చెడిపోవాలి, మనం ఒక్కలమే బాగుండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు అలా అనుకుంటే వాళ్ళు రివర్స్గా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు ఇంకా అడుగును పడిపోవాలి, ఇంకా ఇబ్బందిలో పడిపోవాలి, ఇంకా సికాకులో పడిపోవాలి, వీళ్ళకి కోర్టు సమస్యలు, లేనిపోయిన సమస్యలు, కొంత వీళ్ళ మీద కూడా కొంత మనకు దగ్గర ఉండవలసిన వాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెళ్ళ మధ్యలో కొన్ని కలహాలు, సిక్కులు, ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి వీళ్ళకి టైం అనేది ఈ నెల 2 వారాల తర్వాత 16వ తారీఖు నుంచి కొన్ని పనులు కొన్ని సక్సెస్ అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి దాంతో పాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది ఉంది. అది ఎవరో పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళకి పేరు బలంలో ప్రాప్తి కలిగే యోగం అనేది ఉంది. కాబట్టి
మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా తొందరపాటు వద్దు, నిదానమే ప్రధానము. కాబట్టి వృద్ధులని ప్రేమించండి, ముసలి వాళ్ళకి గౌరవించండి, ముసలి వాళ్ళకి అన్నదానం చేయండి. మీ చేతుకుంట కొన్ని పండ్లు పలహారాలు తీసుకొని వెళ్ళి ఆ దేవస్థానంలో పంచండి, మంచి జరుగుతుంది. మళ్ళీ దాంతోపాటు మీకు మెయిన్గా గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని అరటి పండ్లు తీసుకొని ఆ గోమాతకు తినిపించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది. మైండు, మనస్సు త్రికార శుద్ధి, శ్రాంతం అనేది అవుతుంది. మరి మీరు అన్నిటికన్నా భగవంతుడు మించింది ఏదీ లేదు. మరి భగవంతుడు పూజా బలం చేయాలంటే విష్ణుమూర్తిని మీరు పూజా బలం చేయాలి. విష్ణు సహస్రనామాలను మీరు చదవాలి. మీరు చదువుకున్న వాళ్ళైతే విష్ణు సహస్రనామాన్ని చదవాలి. లేదు చదువు రాని వాళ్ళైతే ఫోన్లో పెట్టుకొని స్వామి గుడి, మీ ఇంట్లో కానీ మీ గుడిలో కానీ ఎక్కడైనా కానీ విష్ణు సహస్రనామం అంటే వస్తుంది. ఆ విష్ణు సహస్రనామాన్ని వరకు మీరు పొద్దున సాయంత్రము 2 పూటల పాటు మీరు దాన్ని మీరు విన్నా చదివినా మీకు మోక్షం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని వ్యాపారాలు దెబ్బతిని మానసికంగా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చూసి అన్ని విషయాలు అనేది చూసి చెప్పగలుగుతాం. కాబట్టి ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర. కాబట్టి ఆ పరిష్కారం ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. కాబట్టి మీరు మా గురించి మీరు తెలుసుకోవాలి, జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే డైరెక్ట్గా మా దగ్గర ఆఫీస్ కాడికి రావాలి. మీరు ఫోన్ల ద్వారాగా చేస్తే చాలామంది ఫోన్లు చేసి చాలామంది మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా ఫోన్లు కాదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి, లేదా మీరు మాకు ఫోన్ చేసినట్టుగైతే మీకు మా ఆఫీసు, మా బ్రాంచ్ ఎక్కడెక్కడ ఉండదో ఆ బ్రాంచ్ కాడికి మిమ్మల్ని పంపిస్తాము. అక్కడ పోయారనుకోండి, మీ పని అవుతుంది, సక్సెస్ అవుతుంది, జయప్రదంగా అవుతుంది. అనుకున్న పనులు మీకు విజయవంతం అయ్యే మార్గాలు ఉందని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటూ ఓం నమః శివాయ నమః.